మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేలా స్పోర్ట్స్ సిటీ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని వివరించారు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి 2000 ఎకరాల భూమి అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదిస్తున్న ఇబ్రహీంపట్నం గ్రామీణ మండల పరిధిలోని భూములను పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. చిన్నలంక, తాటికొండ, పెదలంక భూముల్లో ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమ్మ, జిల్లా అధికారులతో కలిసి మంత్రి కలయదిరిగారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ క్రీడా నగరం అభివృద్ధికి నది ప్రవాహానికి ఆటంకం లేకుండా మెరుగు భూములు తీసుకోవాలన్నది ఆలోచన. 2000 ఎకరాలు అవసరమవుతుంది. కృష్ణా నది లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, జలవనరుల శాఖ అధికారులు, ఇతర అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. దాని ఆధారంగా ముందుకు వెళ్తామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయని, నెలాఖరుకు సుమారు 15,000 మంది కార్మికులు రోజువారీ పనుల్లో పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఇదిగోండి సార్, ఇప్పుడు అదే సార్ ఇది రివర్ సార్, మెయిన్ ఇది రివర్ కదా సార్, ఇవి లంకలు సార్. ఇప్పుడు ఇదంతా ల్యాండ్ ఉంది సార్. ఇప్పుడు మనకు అదే నీళ్ళు వచ్చినప్పుడు కట్టకుండా అంటే షీట్ పైలింగ్ అని ఒకటి చేసుకుంటూ పెడతారు సార్. అరుగున మాట ఇలా ఇలా చేస్తారు సార్. సో ఇట్లా అదే సార్, దానికి రివర్ కన్జర్వేషన్ అవును సార్. సార్ ఉంది సార్, అక్కడ ఒక పాయింట్ ఉంది సార్. ఇది రివర్ కోర్స్. అవును సార్, ఇదంతా రివర్ కోర్స్. అవును సార్, ఇక్కడ సార్ అది ఒక యాజ్ పర్ ద రివర్ కన్జర్వేషన్ యాక్ట్ మనకు ఇప్పుడు దిండి ఈస్ట్ గోదావరి, మనకు భవానీ ఐలాండ్, ఇక్కడ రివర్ కన్జర్వేషన్ యాక్ట్లో రివర్ కన్జర్వేషన్ పాయింట్ ఏంటంటే దట్ వాజ్ ద బ్రిటిష్ యాక్ట్ సార్. ఆ బ్రిటిష్ యాక్ట్లో కన్జర్వేషన్ ఈస్ దేర్ టు ప్రొటెక్ట్ టు నాట్ డిస్టర్బ్ ద వాటర్ కోర్స్. ఈవెన్ ఫర్ టవర్ వేస్తాను కదా, అక్కడ కూడా ఏమంటారంటే యాజ్ పర్ వాటర్ ఫ్లోకి ఇబ్బంది కనకుండా, అలాగే ఆ టవర్ స్టెబిలిటీ పోకుండా 500 మీటర్ నుంచి బయట నుంచి సాయం చేయండి, అడ్డ లేకుండా ప్రాపర్గా అండర్ పాస్ ఇవ్వండి అని ఉంది సార్. దాంట్లో ఎగ్జాక్ట్గా వెదర్ ఇట్ కెన్ బి కన్వర్ట్ డైవర్టెడ్ నాట్ ని పాయింట్ లేదు సార్. కానీ ఆ 2 కేసులు ఏం చేశారంటే రివర్స్ కన్జర్వేటర్ ఆ కండిషన్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేశారు టూరిజం వాళ్ళకి. సో ఆ పాయింట్కి వస్తే ఇక్కడ కూడా ఇఫ్ వీఆర్ గోయింగ్ వితౌట్ అబ్స్ట్రక్టింగ్ ద వాటర్ కోర్స్. అవును సార్. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీస్ అందరూ తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులు ఎంతో వేగవంతంగా మొదలైనాయి. దాదాపు 5,000 మంది యాక్చువల్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. దాదాపు 600 నుంచి 700 డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, జేసీబీలు కావచ్చు, ప్రొక్లైన్లు కావచ్చు, ట్రక్స్ కావచ్చు వచ్చేస్తున్నాయి. ఈ నెలాఖరకు ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ 100%, దాదాపు ఐ థింక్ 15,000 మంది పైగా అక్కడ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో డిఫరెంట్ వర్కర్స్ వర్క్ చేస్తుంటారు. ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ 3 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా చేయడం జరిగింది. అయితే మైలవరం యొక్క శాసనసభ్యులు యాక్చువల్గా ఈ యొక్క చిన్నలంక, పెద్దలంక ఏదైతే కొంత వచ్చి గుంటూరులో ఉంది, కొంత గుంటూరు జిల్లాలో, కొంత కృష్ణా జిల్లాలో ఉంది. దాని మీద మైలవరం శాసనసభ్యులు, కొండవమాగ శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీ చిన్ని వీళ్ళందరూ యాక్చువల్గా దీన్ని స్టడీ చేసి నాకు చెప్పడం జరిగింది. నాకు మరియు ఈ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన మినిస్టర్ గారికి కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, నాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు ఫిజికల్గా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ సిటీ, మంచి స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ లెవెల్. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, మీరు కట్టే స్పోర్ట్స్ సిటీ ఎలా ఉండాలంటే ఇక్కడికి ఒలింపిక్స్ వచ్చేటట్టుగా చేయాలి. ఒలింపిక్స్ రావాలంటే ఎలాంటి స్టాండర్డ్ కావాలో అలాంటి స్టాండర్డ్లో కట్టాలి. దానికి ఒక మంచి ల్యాండ్ చూడమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద శాసనసభ్యులు వీళ్ళందరూ, ఎంపీ గారు, బొండమ్మ గారు ఐడెంటిఫై చేశారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారు, నేను, మిగతా అధికారులు వచ్చి చూసాము. అయితే దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ, తర్వాత దీనికి సంబంధించిన సిఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ ఒక కంబైన్డ్ కమిటీ వేసి దీని మీద స్టడీ చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాను. ఒక 30 డేస్లో, 30 రోజుల్లో దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక ఐలాండ్స్, ఈ 2 లంకలు ఐలాండ్ లాగా ఉన్నాయి. అయితే ఎంతో కాలం నుంచి ఇక్కడ రైతులు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో అసైన్మెంట్స్కి వాళ్ళు భూములు చేసుకుంటూ ఉన్నారు యాక్చువల్గాను. అయితే వాళ్ళు కూడా ఎక్కువ ఆహ్వానించారు, మా భూములు కూడా తీసుకోండి సార్, ఇక్కడ ఏదైనా మంచి యాక్టివిటీ చేయండి, మా భూములకు కూడా మంచి రేట్ వస్తుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్న రైతులు కూడా యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్గా నేను, కలెక్టర్ గారు, శాసనసభ్యులు రావటం జరిగింది. ఖచ్చితంగా ఒక నెల లోపల దీన్ని స్టడీ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని స్టడీ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఆ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వివరిస్తాము. వారు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ముందుకు పోయి ఏం చేయాలని చేయడం జరుగుతుంది.